బ్రేసెస్ బెటర్ అని కాదు, ఎలైనర్స్ బెటర్ అని కాదు. బ్రేసెస్ బెటరా, ఎలైనర్స్ బెటరా? నిజం చెప్పాలంటే రెండింటికి వాటి అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. పేషెంట్ కోఆపరేషన్ బ్రేసెస్ కి తక్కువ అవసరం. అలాగే బ్రేసెస్ పర్మనెంట్ గా టీత్ మీద ఉంటాయి. చాలా డిఫికల్ట్ కేసెస్ బ్రేసెస్ వల్ల చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. మిస్ అవ్వడం, పోగొట్టుకోవడం అనే ప్రాబ్లం ఉండదు. బ్రేసెస్ డిసడ్వాంటేజెస్ ఏంటంటే గట్టి పదార్థాలు తినకూడదు. నవ్వినప్పుడు మీకు బ్రేసెస్ కనిపించే అవకాశం ఉంటుంది. మౌత్ అల్సర్స్ అప్పుడప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది. టీత్ క్లీనింగ్ జాగ్రత్తగా మరియు నిదానంగా చేసుకోవాలి. ఎలైనర్స్ అడ్వాంటేజెస్ ఆల్మోస్ట్ ఇన్విజిబుల్, చాలా ఎస్థెటిక్. టీత్ క్లీనింగ్ ఈజీగా చేసుకోవచ్చు. బ్రేసెస్ లేకపోవడం వల్ల మౌత్ అల్సర్స్ వచ్చే అవకాశమే ఉండదు. తినేటప్పుడు, బ్రష్ చేసేటప్పుడు రిమూవ్ చేసుకోవచ్చు. ఎలైనర్స్ డిసడ్వాంటేజ్ ప్రతిరోజు 20 నుంచి 22 గంటలు కంపల్సరీ పెట్టుకోవాలి. డిసిప్లిన్ లేకపోతే ట్రీట్మెంట్ డిలే అవ్వచ్చు. ఎలైనర్స్ పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. కొన్ని డిఫికల్ట్ కేసెస్ లో ఎలైనర్స్ తో పాటు అడిషనల్ అటాచ్మెంట్స్ అండ్ బ్రేసెస్ కూడా అవసరం అవ్వచ్చు. బ్రేసెస్ బెటర్ అని కాదు, ఎలైనర్స్ బెటర్ అని కాదు. మీ టీత్ కండిషన్, బైట్ ప్రాబ్లమ్స్, డిసిప్లిన్, లైఫ్ స్టైల్ బట్టి ఆర్థోడాంటిస్ట్ డిసైడ్ చేస్తారు. కాబట్టి సోషల్ మీడియా ట్రెండ్స్ కాకుండా మాలాంటి ఆర్థోడాంటిస్ట్ల అడ్వైస్ ఫాలో అవ్వండి. హెల్తీ స్మైల్ కి ట్రీట్మెంట్ ఇంపార్టెంట్, ట్రెండ్ కాదు.